భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం. ఇంకా కూడా సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది గాని అందరం సమానంగా బతికే తెలంగాణ, గరీబులకు న్యాయం జరిగే తెలంగాణ రాలేదని ఒప్పుకుందన్నట్టు. మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకేమన్నదో కూడా ఇనుండ్రి. రంగారెడ్డి జిల్లాల తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది. మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ 1,58,000 మాత్రమే తలసరి ఆదాయం. అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఎంత అంతరం ఉంటుంది? తలసరి ఆదాయం అంటే ఏడాదిలో ఒక్కళ్ళు సంపాదించే ఆందాని. కానీ తెలంగాణ తెచ్చుకున్నాక 10 ఏళ్లు పవర్ల మన పార్టీ ఉండే కదక్క. సామాజిక తెలంగాణ ఎందుకు తయారు కాలేదో మరి. రాళ్లకు రప్పలకు రైతు బంధు ఎందుకు ఇచ్చిండ్రో, గంత ఫరాకున్న తలసరి ఆదాయంలో మనమే నెంబర్ 1 అని ఎందుకు గొప్పగా చెప్పిండో సుతా చెప్తే ఇంకా బాగుండే. మొన్ననే వరంగల్ బాపు అంత పెద్ద మీటింగ్ పెట్టి మా ఎలువడిలా అందరికి అన్ని చేసినాం, పబ్లిక్ ఆమ్దాని మస్తు పెంచినాం అని సాటింపేసుకుంటే నువ్వేందక్క మొత్తం ఉల్టా అనబడితివి.